MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. ఇంతకు ఈ కొలాబరేషన్స్ ద్వారా కానీ లేకపోతే డైలీ అంటే షూట్స్ ద్వారా కానీ ఎంత సంపాదిస్తూ ఉంటారు? ఓకే, నన్ను నేను సర్వే అవ్వడానికి వరకు, నన్ను నేను బతికించుకోవడం వరకు సంపాదించుకుంటా. ఒక 5 లక్షలు అంతేం ఉండదు, అట్లా అనుకుంటారు కానీ అంటే బతికేటోళ్ళు బతుకుతున్నారు నిజంగా. నేను ఎప్పుడు బెట్టింగ్ ప్రమోషన్స్ చేయలేదు. ఓకే, నేను ఎప్పుడు అంటే ఇది ఫేక్ అని అంటే అది చేయలేదు. అసలు నేను ఏది చేయలేదు. ఒక్కసారి బెట్టింగ్ ప్రమోషన్ చేసిన, ఒక్కసారి చేసిన. ఆ ఒక్కసారి చేసినప్పుడు చాలా మంది నా ఫ్రెండ్సే, నా క్లోజ్ ఫ్రెండ్సే వాళ్ళు నమ్మి వాళ్ళు పైసలు ఇచ్చారు. తర్వాత వాళ్ళు మను నువ్వు చెప్పింది నమ్మి మేము పైసలు పెట్టినాం, వాళ్ళు ఎవరు రిప్లై ఇస్తలేరు, ఇగో అగో అన్నారు, పైసలు ఎట్లా అంటే నాకు అది బాధ వేసింది. ఒక 10,000 సంపాదించాలంటే మనం ఎంత కష్టపడతామో నాకు తెలుసు. అందుకే నేను తర్వాత నా ఫ్రెండ్సే మోసపోతారు, పక్కన వాళ్ళు నన్ను నా ఫాలోవర్స్ కూడా నన్ను నమ్మి నేను ఏది చెప్తే అది చేస్తారు కదా. సో నేను అందుకే ఈ ప్రమోషన్స్ విషయంలో సో ఒక్కసారి ప్రమోట్ చేశారు కదా, ఒక్కసారి ఓకే ప్రమోషన్స్ అంటే నేను ఒక్కసారి బెట్టింగ్ ప్రమోషన్ చేసిన, ఒక్కసారి. అది బెట్టింగ్ కూడా కాదు, ట్రేడింగ్. అది బెట్టింగ్ కూడా నేను చేయలే, ట్రేడింగ్ది. బెట్టింగ్ కాదు, ట్రేడింగ్ది స్టోరీ పెట్టిన. స్టోరీ పెడితే ఇట్లా అదే మీరు ఇంట్లో ఉండి సంపాదించుకోవాలండి ఈ సొల్లు చెప్పకంటే ఒక స్టోరీ పెట్టిన. ఆ స్టోరీకి ఏం చేసినట్టే ఎవరో కాదు, పక్కన వాళ్ళు ఎవరో లేదా నా ఫాలోవర్సో కాదు, నా ఫ్రెండ్సే వాళ్ళు డబ్బులు పెట్టి ఇట్లా మను నువ్వు చెప్పావు కదా ఇది మేము పైసలు ఇచ్చినాం అనేసి 4 మెసేజ్ చేశారు. అరే నాకు బాధ వేసింది, అరే నేను రాంగ్గా చేశానా, పాపం నా దోస్తులే. ఇప్పుడు 10,000 సంపాదించాలంటే చాలా కష్టం. బాధ వేసి నేను అతనికి చెప్పా, బ్రో నేను చెయ్యనిగా చాలు అని చెప్పాను. అంతే. ఎక్కువ అలా 20K ఇచ్చారు ఓన్లీ స్టోరీకి. 20Kనా? మరి మస్తు పైసలు వస్తాయి బెట్టింగ్ చేసేటోళ్ళకి. అందుకే మీరు అంటున్నారు కదా ఇప్పుడు ఒక 5 లక్షలు సంపాదిస్తురా అని, ఏడంగా వస్తాయి 5 లక్షలు మంత్లీ. ఒక అంటే ఇన్నాళ్ళ కెరియర్లో ఇన్ఫ్లుయెన్సర్గా సో ఒక నెలలో హైయెస్ట్ ఎంత సంపాదించుంటావు? నేను లాస్ట్ నవంబర్ డిసెంబర్లో నెలకు 1 లక్ష సంపాదించిన. నవంబర్ డిసెంబర్ కలిపి 2 లక్షలు సంపాదించిన. అంటే మంత్లీ ఒక 1. కానీ ఖర్చులు కూడా అట్లనే ఉంటాయి. మనం ఎంత సంపాదిస్తామో అంతే ఖర్చులు ఉంటాయి, మనం ఎంత వస్తుందో అంతే ఖర్చు పెడతాం. ఎంతకు ఖర్చు నిన్ను పోషించేంతమైనా అంటే అంటే మంత్లీ నిన్ను నువ్వు పోషించుకోవడానికి 1 lakh అవుతుందా? నేను పోషించుకోవడానికి అంటే నేను ఇంటికి పంపాలి కదా, ఇంత పంపిస్తాను ఏముండదు. మా మమ్మీకి ఉంటుంది, తనకు కొంచెం పంపించాలి, నేను ఉంటున్న రెంట్ కట్టుకోవాలి, జిమ్కి కట్టుకోవాలి, లేదా మేడ్కి కట్టాలి, ఉంటాయి కదా. నేను ఎక్కువ ఏం ఖర్చు పెట్టను, అంటే సోది ఖర్చులు ఉంటాయి, పబ్బులు పోయి తాగాలి అలా తినడానికి పెట్టుకుంటా, నాకేమైనా బట్టలు కావాలంటే దానికి పెట్టుకుంటా, వేస్ట్ ఖర్చులు అయితే ఉండవు అనమాట. ఓకే, ఇంతకు మంత్లీ అయితే 1.1 అది అప్పుడు ఇప్పుడు కాదు, ఇప్పుడేం లేదా? ఎందుకు ఇప్పుడు తగ్గిపోయిందా ఏంది? ఇప్పుడు అన్నీ తగ్గిపోయాయి కదా, అందరికీ తగ్గిపోయాయి, నాకు ఒకదానికే కాదు, పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా అందరికీ తగ్గిపోయినాయి. ఓకే, బెట్టింగ్ పోయినాయి కానీ అందరికీ అన్నీ తగ్గిపోయాయి. ఓకే, మరి సర్వైవింగ్ ఎట్లా? ఓకే, సర్వైవింగ్ అవ్వచ్చు. నేను ఈవెంట్స్ చేస్తాను, హోస్ట్ చేస్తాను, సో అది రియల్ ఇన్కమ్ నాకు. మ్యారేజ్ అవి చేస్తా, అది రియల్ ఇన్కమ్. ఓకే, సో ఒక పక్క ఇన్ఫ్లుయెన్సర్గా, ఇంకో పక్క హోస్టింగ్ చేస్తూ, ఇంకో పక్క యాక్టింగ్ చేస్తూ, ఇలా 3 పడవల మీద వెళ్తున్నావు అనమాట. ఓకే, నైస్ అప్ప. ఏమో అనుకున్నా కానీ అంత ఈజీ కాదు, చాలా కష్టం అనుకుంటాం కానీ ఎలా అయినా బతికేయచ్చు ఇండస్ట్రీలో అసలు చాలా కష్టం అది. అంటే కామెంట్స్ విషయానికి వచ్చేద్దాం. ఒక అమ్మాయి ఒక వీడియో పెట్టింది అనేటప్పటికి ఒక బ్యాచ్ ఖచ్చితంగా ఒక బ్యాచ్ రెడీగా ఉంటారు. రిటర్న్లో వేసుకోవడానికి మనం ఎంత బాగా చేసినా బాగా చేయకపోయినా కానీ అది రిటర్న్లో వేసేవాళ్ళు ఖచ్చితంగా ఉంటారు, బూతులు యూజ్ చేసేవాళ్ళు. అట్లా అసలు ఘోరమైన బూతులు మాట్లాడతారు. అసలు నా కామెంట్లు ఏంటంటే, నేను ఒక వీడియో అప్లోడ్ చేసిన అనుకో, అది అందంగా ఉంటేనే పెడతా, వల్గర్గా ఉంటే నేను అది అప్లోడ్ చెయ్య. ఎందుకంటే నా ఫ్యామిలీ చూస్తారు కదా, అది వల్గర్గా ఉంటే నేను పెట్టాను. సో దాంట్లో 90% చాలా మంచిగా రెస్పాండ్ అవుతారు. మనం ఇది మార్చు, అది మార్చు, నెక్స్ట్ స్టైల్ ఇలా చేయి, నెక్స్ట్ ఈ శారీలో రీల్ చేయి, నెక్స్ట్ ఇలా చేయని చెప్పేవాళ్ళు ఉంటారు. ఒక 5% ఆడ ఎందుకు తిడతాడో నాకు తెలియదు, నన్ను కామెంట్లలో చాలా రూడ్గా గలీజ్గా మాట్లాడతారు. ఇక నేను అవి చూసి డిలీట్ చేస్తాను. నేను ఎప్పుడు కామెంట్ సెక్షన్ ఆఫ్ చేయను, చూసుకొని డిలీట్ చేస్తా తప్ప బ్యాడ్ కామెంట్స్ని ఎప్పుడు ఆఫ్ చేయను.
తర్వాత నేను కామెంట్కి రిప్లై ఇవ్వడం చూసి చాలామంది నాకు పాజిటివ్గానే రిప్లై ఇస్తారు తప్ప బ్యాడ్గా ఎవరు చెప్పరు. చాలా ఒక 5% అంతే. ఇలా కనెక్టివిటీగా ఉండడం వల్ల వచ్చే యూజ్ ఏంటంటావు? ఎవరికి? ఎవరితైనా కానీ కామెంట్స్ పెట్టినప్పుడు అలా అంటే అలా కామెంట్స్కి మనం రిప్లై ఇవ్వడం వల్ల అట్లా వచ్చే బెనిఫిట్ ఏంటంటావు? బెనిఫిట్ ఏముంది, ఇప్పుడు బెనిఫిట్ ఏం లేకుండానే మీరు ఇంటర్వ్యూకి పిలవలేదు కదా. అంత బెనిఫిట్ ఏముందని నాకు అర్థం కావట్లేదు. బెనిఫిట్ ఏం లేకుండానే ఇంటర్వ్యూకి కొంచెం ఫేమ్ వచ్చిందంటే అందరూ అరే ఈ అమ్మాయి కామెంట్కి రిప్లై చేస్తుంది, మనం పోయి కామెంట్ పెడదాం మనకి రిప్లై చేస్తుంది. లేదా నేను దేని గురించి అయినా మాట్లాడేటప్పుడు దేని గురించి అయినా చెప్పేటప్పుడు నేను నీట్గా మంచిగా బుద్ధిగా చెప్తా అంతే. బుద్ధి వచ్చేలా చెప్తావు? బుద్ధి వచ్చేలా చెప్తా. పిల్ల పుచ్చకాయలాగా నేను ఏమన్నా చాలా ముద్దుగా వాడికి చెప్పినా నేను కానీ అదే కదా వైరల్ అయిపోయింది. నేనేం తిట్టలేదు కదా, నువ్వెంతరా నేను అన్న అడగలేదు, చెప్పలే. నేను మంచిగా ఏం చెప్పిన, అరే పోయి చదువుకో, ఆ తర్వాత నీకు మంచి పెళ్ళం వస్తుందని చెప్పిన. కానీ నేను ఇప్పుడు అరే నువ్వెంత అంటే తిడితే అందరూ వేసుకుంటారు నన్ను కామెంట్లలో. ఇంతకు ఈ మధ్య చదువుకుంటే మంచి పెళ్ళాం వస్తే అనే బదులు చదువుకుంటే మంచి జీవితం ఉంటుంది రాబాయ్ అంటే చాలేమో పెళ్ళాం సంగతులు మాట్లాడితేనే భయం వేస్తుంది. అవును పాపం, అసలు అబ్బాయిలం పాపం కదా. ఎప్పుడు నువ్వు ఒక్కదానే అనుకుంటావా లేకపోతే ఎప్పుడు ఇలా అంటావు? లేదు అంటే అబ్బాయిల పాపమా అమ్మాయిల పాపమా చెప్పు? అబ్బాయిలే పాపం. ఎందుకు అట్లానే అమ్మాయిల్ని తక్కువేం చేస్తలేను, అబ్బాయిలు పాపం ఇప్పుడున్న జనరేషన్ లో. ఎందుకు పాపం ఇంట్లో వైఫ్ ని బయటికి పంపించాలన్నా భయం వేస్తుంది వాళ్ళకి, గర్ల్ ఫ్రెండ్ ఎడికన్నా పంపించాలన్నా భయం వేస్తుంది. మళ్ళీ వాళ్ళే కష్టపడి సంపాదించి తీసుకురావాలి, వాళ్ళే పెట్టాలి. అందుకే అబ్బాయిలు పాపం అనిపిస్తుంది. కానీ ఏదైనా బాధ వచ్చిన అమ్మాయిలు అంటే పోయి వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పుంటారు, దోస్తులకు చెప్పుంటారు. అబ్బాయిలు ఎవరితో చెప్పుంటారు రేపు? బాత్రూమ్ కూర్చొని ఏడుస్తారు కదా. మా బాధని ఎంత చక్కగా చెప్పావు అసలు. మా కెమెరా టీం వాళ్ళు కూడా క్లాప్స్ కొడతారు. లేదు నేను చూస్తా కదా, నాకు బ్రదర్స్ ఉన్నారు, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు చెప్తుంటారు వాళ్ళ ప్రాబ్లమ్స్. ఓకే, ఇంతకు మేము చెప్పుకునే బాధ ఒక్కరితోనే ఉంటుంది. అది బాగా నమ్మి ఎవరితో చెప్తావు మరి? నీకు బాధ వచ్చింది అనుకో, అంటే దోస్తులు మేము ఎట్లా చెప్పుకుంటాం తెలుసా? ఇప్పుడు నీకు ఒక బాధ వచ్చింది, నువ్వు ఎవరితో చెప్పుకోలేవా బాధ? ఎవరితో చెప్పుకుంటావు? ఎవరితో చెప్పుకోలేము. గర్ల్ ఫ్రెండ్ తో చెప్పుకుంటావు. గర్ల్ ఫ్రెండ్ బాధ అయినప్పుడు ఇంకెవరితో చెప్పుకుంటావు? గర్ల్ ఫ్రెండ్ ఎందుకు బాధ అవుతుంది? ఎందుకు బాధ కాదు, ఇప్పుడు అదే కదా బాధ అందరికి. అంటే నీ గర్ల్ ఫ్రెండ్ నేను బాధ పెడుతుందా? గర్ల్ ఫ్రెండా ఫస్టా సెకండా థర్డా? ఇంతమంది ఉంటే బాధలే వస్తాయి మరి. బాధలు రావు. ఏం చేద్దాం, ఎవరైనా పెళ్లి చేసుకుందాం అంటే సూట్ కేసులా లేకపోతే హనీమూన్లా భయం వేస్తుంది. అట్లుంటారా చెప్పండి? చాలా మంది అమ్మాయిలని భర్తని చాలా మంచి చూసుకునే అమ్మాయిలు కూడా ఉన్నారు బయట. అవునా? చాలా మంచి చూసుకునే అమ్మాయిలు ఉన్నారు, భర్త చెప్తే మాటినే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఒక 20 సంవత్సరాల క్రితం లేదు అదేది మన దగ్గర జరగలేదు కదా, వేరే స్టేట్ లో జరిగింది, మన దగ్గర ఎట్లా అంటాం చెప్పండి? ఓకే, మన దగ్గర జరిగితే ఓకే. ఎక్కడ ఒక్క తప్పుతో అందరినీ అనకూడదు మనం. ఓకే, అందరు అమ్మాయిలను అనొద్దు. నేను అందరు అమ్మాయిలు మాత్రం అనట్లేదు, ఎవ్రీవన్ ఇస్ గుడ్, పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ ఉంటారు. అండ్ ఇంతకు ఇన్ని ప్రమోట్ చేస్తూ ఉన్నావు, ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నావు, ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి? ప్రపోజల్ నాకు ఎవ్వరు ప్రపోజ్ చేయరు అసలు. వెళ్ళిపోనా నేను? అబద్ధాలు చెప్తుంటే నేను తక్కువలేకపోతున్నా. కామెంట్లలో ప్రపోజ్ చేస్తారు కానీ డైరెక్ట్ గా వచ్చి ఎవరు చెప్పలేదు. ఎవరు చెప్పలేదు? చెప్తారేమో చూస్తా కానీ ఎవరు చెప్పరు. ఎవరితోనా చెప్పించమంటావా? చెప్పు, రెడీగా ఉన్నారు. అసలు ఎవరు చెప్పలేదు స్ట్రైట్ గా. ఎవరు అంటే అందరూ ఏమనుకుంటారు, ఈ అమ్మాయి ఆల్రెడీ కమిటెడ్ అయ్యి ఉంటుందిరా అనుకుంటారు. అయితే నీకైతే ప్రపోజ్ చేయలేదు. నీ మనసులో అయితే ఆ గది ఖాళీగా ఉందన్నమాట. గది ఖాళీగా ఉంది, వచ్చి దూరండి అని నేనేం చెప్పట్లేను. కానీ ఎవరు ప్రపోజ్ చేయలేదు, అంత ఛాన్స్ నేను ఎవరికి ఇవ్వలేదు. సరే ఈ అమ్మాయి మనం ప్రపోజ్ చేసే పడుతుంది అన్న క్యారెక్టర్ కూడా ఈ అమ్మాయి కాదులేరా మనకి ఎందుకని వాళ్ళు సప్పుడు అంటుంటారు. నేను ఓకే ఫైన్. ఓకే, ఎందుకు నువ్వు అలా ఉండలేకపోతున్నావు? ఏమో నాకు సెట్ అవ్వదు. రఫ్ అండ్ టఫ్ అనా లేకపోతే నువ్వు ఇచ్చి పడేస్తుంటావు? అట్లా ఇచ్చి పడేసినది కాదు, నాకు మూడ్ స్వింగ్స్ ఎక్కువ. ఎప్పుడు ఒకేలాగా ఉండలేను. ఇప్పుడు ఈడ కూర్చున్నా కదా, ఇప్పుడు ఈ జాలీ టైం ఇక్కడ ఇలాగే ఉంటా, ఇంటికి పోతే ఇంకోలా ఉంటా. అప్పటికప్పుడే కోపం వస్తుంది, అప్పటికప్పుడే చిరాకు వస్తుంది, అప్పటికప్పుడే ఏడుస్తా. ఇవన్నీ హ్యాండిల్ చేయాలంటే పాపం వాడికి చాలా కష్టం కాబట్టి అంత ఈజీగా కాదు నన్ను హ్యాండిల్ చేయడం. అమ్మాయిలకు మూడ్ స్వింగ్స్ పలానా టైంలో వస్తాయని తెలుసు, కానీ నీకైతే 24/7 365 days ఉంటుందంటే కష్టమే. నాకే కాదు అబ్బాయిలలో కూడా ఉంటాయి మూడ్ స్వింగ్స్, ఉండవు అబ్బాయిలకి. ఏమో మాకంత అవకాశాలు రావమ్మా, పక్కన వాళ్ళ మూడ్లు అర్థం చేసుకోవడానికి మాకు అయిపోతూ ఉంటుంది మా జీవితాలు. ఓకే, అండ్ సో ఇన్ని అంటే ఇలా వెళ్తూ ఉన్న టైంలో కూడా ఎప్పుడో ఒకసారి జాలీగానే కాకుండా బాధపడిన సందర్భాలు, అరే ఎందుకురా భయ్ మనం క్రియేట్ చేసుకొని ఇన్ఫ్లుయెన్సర్ అయ్యాము అనే ఒక సందర్భం కూడా వచ్చే ఉంటుంది లైఫ్లో. ఎప్పుడు ఎలాంటి సందర్భం అది? నాకా రీసెంట్ ఒక 2-3 months బ్యాక్ వచ్చింది. అరే నేను
నర్సుగానే చేసుకుని ఉంటే బాగుండునేమో, నేను అనవసరంగా ఈ ఇండస్ట్రీకి వచ్చిన, అనవసరంగా నేను రీల్స్ చేసిన అని ఫీల్ అయినా మస్తు. ఎందుకు అంటే ఏం జరిగిందని? ఏం జరగలే. ఇప్పుడు ఈ ఇండస్ట్రీ ఏంటంటే ట్రెండింగ్లో ఉంటేనే పట్టించుకుంటారు ఎవరైనా సరే. వాళ్ళ నీడ్స్ కూడా అలాంటివే, ట్రెండింగ్లో ఉండాలి. ఎంత పెద్ద హీరోయిన్ అయినా, ఎంత పెద్ద హీరో అయినా వాళ్ళు ట్రెండ్లో ఉండాలి. ఇంకా వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు, బ్యాడ్ ఆర్ గుడ్, వాళ్ళు ట్రెండ్లో ఉంటేనే వాళ్ళు పట్టించుకుంటారు. లేదంటే అసలు మనం ఏదో ఒకటి చేస్తూ ఉంటేనే పట్టించుకుంటారు. కానీ రియల్ లైఫ్లో ఎంతకని చేస్తాం, ఏం చేస్తాం మనం కూడా, ఎవరైనా అంతే. ఇప్పుడు మీరు కూడా మీరు డైలీ రోజుకో ఇంటర్వ్యూ వదిలితేనే మిమ్మల్ని ఎవరైనా గుర్తిస్తారు. లేదంటే ఈ యాంకర్ అప్పుడెప్పుడు చేసిండు కదా అట్లా అనుకుంటారు. సో అలా అనుకునే ఒకసారి అనిపించింది, ఊరికే ఎందుకు ఇవన్నీ, ఇంటికి పోయి పెళ్ళి చేసుకుంటే అయిపోతుంది అట్లా అనిపిస్తుంది. కానీ మళ్ళీ ఏమనిపిస్తుంది, అమ్మో పెళ్ళా వద్దులే, ఇవాళ రేపు ఎవ్వరు ఉండట్లేరు అబ్బా పెళ్ళి చేసుకొని. నా ఫ్రెండ్స్లో ఒక 6-8 మెంబర్స్ ఉంటాం, అందులో 4 విడాకులు అయిపోయినాయి. అవన్నీ చూస్తే నాకు భయం వేస్తుంది నా చుట్టుపక్కల, అమ్మో పెళ్ళా. ఇప్పుడు మా అబ్బాయిల పరిస్థితి రీసెంట్ టైమ్స్లో అయితే ఇంకా ఘోరంగా ఉంది. భయపడుతున్నారులే, భయపెట్టారు అమ్మాయిలు అలా. అంతకు నువ్వు భయపెట్టే టైపా లేకపోతే భయపడే టైపా? నేను భయపడే టైపే. నేను చాలా బయటికి ఇట్లా యాటిట్యూడ్ అలా అనిపిస్తా, పొగరబోతులా, కానీ అట్లా ఏం కాదు. నేను లోపల చాలా సాఫ్ట్, లోపల చాలా కైండ్ హార్ట్. నీకు అనిపించట్లేదా? వెరీ కైండ్ అప్ప, అసలు ఇచ్చి పడేసేంత కైండ్ నువ్వు అయితే తెలుసా. ఇచ్చి పడేస్తా, కానీ ఏదైనా గొడవ వచ్చినా ఏదైనా అంటే ఆటికి నేను ఇచ్చి పడేస్తా. చాలా కామ్గా ఉంటా. ఎవరన్నా ఏమన్నా అనుకున్నా కూడా వదిలేస్తా, పోనీ అనుకోనిలే అనుకుంటా. అంటే నర్సుగా నీ జీవితం స్టార్ట్ చేసిన తర్వాత అయినా కానీ ఎందుకు ఇటు సైడ్ రావాలని ఎందుకు అనిపించింది? అంటే ఏ పాయింట్ నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసింది? అప్పుడు టిక్ టాక్ వచ్చింది కదా, అప్పుడు బాగా సోకులు ఎక్కువ ఉంటుండే. ఎవరికి? టిక్ టాక్ చేయాలనే సోకు అందరికి ఉండదు, ఎవరికైనా ఉంటుంది. అట్లా చేస్తూ 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 నేను కూడా స్క్రీన్కి కనిపించాలి, స్క్రీన్లో కనిపించాలని ఉంటుండే. బిగ్ స్క్రీన్ మీద కనిపించిన, స్మాల్ స్క్రీన్ మీద కనిపించిన, ఇక చిన్న చిన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది ఒకనొక టైంలో. అలా ఇంట్రెస్ట్ వచ్చింది. తర్వాత చాలాసార్లు ఫీల్ అయిపోయినా, నేను నర్సుగా ఉండి జాబ్ చేసుకుని ఉంటే ఇప్పటికల్లా మంచిగా గవర్నమెంట్ జాబ్ వచ్చేది, మంచిగా పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ అన్న ఫీలింగ్లో ఉంటా అప్పుడప్పుడు. కానీ అప్పుడప్పుడు వద్దులే, ఇదే బాగుంది అనిపిస్తుంది. దాన్నే మూడ్ స్వింగ్స్ అంటారేమో మరి. ఓకే.